హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి కళ్యాణం కమనీయం ఎపిసోడ్ నెంబర్ 4. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ స్టోరీ విన్న తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అండ్ అలాగే హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ మల్లెపూల సాయంత్రం తర్వాత అనన్య రుద్ర మధ్య ఉన్న దూరం మరింత తగ్గిపోయింది. ప్రేమని ఇంకా ఎవరూ నేరుగా చెప్పలేదు, కానీ వాళ్ళిద్దరి ప్రవర్తనలో అనుబంధం స్పష్టంగా కనిపించడం మొదలైంది. మరుసటి రోజు ఉదయం అనన్య వంటగదిలో శాంతమ్మకి సహాయం చేస్తూ ఉండగా రుద్ర ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమై కిందికొచ్చాడు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అనన్య మాత్రం అతని కోసం ప్రత్యేకంగా కాఫీ తయారు చేసింది. కప్పు అందుకుంటూ రుద్ర ఆమె చేతిని క్షణం పాటు తాకాడు. అది ఉద్దేశపూర్వకంగా కాదు, కానీ ఆ చిన్న స్పర్శ ఇద్దరి గుండెల్లోనే ఒక మధురమైన అలజడిని కలిగించింది. అనన్య వెంటనే చూపు తిప్పుకోగా రుద్ర పెదవులపై చిన్న చిరునవ్వు కనిపించింది. ఆ తర్వాత రోజులు గడుస్తుండగా వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న అలవాట్లు ఏర్పడ్డాయి. రుద్ర ఆఫీస్కి వెళ్లే ముందు అనన్యని ఒక్కసారి చూడకుండా బయటికి వెళ్ళేవాడు కాదు. అలాగే సాయంత్రం ఇంటికి వస్తూనే మొదట ఆమె ఎక్కడుందో వెతికేవాడు. అనన్య కూడా అతని కోసం ఎదురు చూడడం తనకి తెలియకుండానే రోజువారీ అలవాటుగా మారిపోయింది. ఒకరోజు సాయంత్రం ఇంటి టెర్రస్పై ఇద్దరూ కలిసి కూర్చున్నారు. ఆకాశంలో సూర్యాస్తమయం రంగులు విరచిమ్ముతుండగా చల్లని గాలి వీచుతుంది. నువ్వు ముందు చాలా తక్కువ మాట్లాడేదానివి అని రుద్ర అన్నాడు. మీరు కూడా అంతే అని అనన్య నవ్వింది. కానీ ఇప్పుడు నీతో మాట్లాడకుండా రోజు పూర్తవ్వడం లేదు అని రుద్ర అనగానే ఆ మాట విన్న అనన్య కాసేపు మౌనంగా అతని వైపు చూసింది. ఆ చూపులో ఆనందం, నమ్మకం రెండూ ఉన్నాయి. నాకు అలాగే అనిపిస్తుంది అని ఆమె మెల్లగా చెప్పింది. ఆ సమాధానం రుద్ర మనసుని తాకింది. ఆ క్షణంలో వారిద్దరూ ఒకరి గురించి మరొకరు ఎంతగా ఆలోచిస్తున్నారో మాటలు లేకుండానే అర్థమైంది. ఆ తర్వాత ఒకరోజు వర్షం పడుతుండగా కరెంటు పోయింది. ఇంట్లో అందరూ తమ తమ గదుల్లో ఉండగా అనన్య కిటికీ దగ్గర నిలబడి వర్షాన్ని చూస్తుంది. అప్పుడే రుద్ర 2 కప్పుల వేడి టీతో వచ్చాడు. వర్షం చూస్తూ టీ తాగితే బాగుంటుందని అనిపించింది అని చెప్పి ఒక కప్పు ఆమెకిచ్చాడు. ఇద్దరు కిటికీ పక్కనే కూర్చొని వర్షాన్ని చూస్తూ మాట్లాడుకున్నారు. ఆ రోజు మొదటిసారి అనన్య తన చిన్ననాటి జ్ఞాపకాలు, తన భయాలు, కలలు అన్నీ రుద్రతో పంచుకుంది. రుద్ర కూడా తన మనసులోని విషయాలు చెప్పాడు. ఆ సంభాషణ తర్వాత వాళ్ళ మధ్య ఉన్న బంధం కేవలం ఆకర్షణ కాదు, ఒక గాఢమైన స్నేహం, నమ్మకంగా మారింది. ఆ రాత్రి గదికి వెళ్లే ముందు రుద్ర మెల్లగా పిలిచాడు, అనన్య. ఆమె అడుగులు ఆగిపోయాయి. వెనక్కి తిరిగి చూస్తే రుద్ర కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఏదో చెప్పాలని సంకోచం కనిపించింది. ఏమైంది అని అనన్య మృదువుగా అడిగింది. రుద్ర కొన్ని క్షణాలు ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. తర్వాత చిన్నగా నవ్వి, నిన్నొక్క విషయం అడగాలనుకుంటున్నాను, నిజాయితీగా చెబుతావా అన్నాడు. అనన్య ఆశ్చర్యంగా తలూపింది. నా గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న అనన్య కాసేపు నిశ్శబ్దంగా నిలబడింది. మొదట ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం ఇదే ప్రశ్న అడిగి ఉంటే ఆమె సమాధానం వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు ఆమె మనసులో రుద్రకి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. మొదట్లో అంటూ ఆమె నెమ్మదిగా మొదలుపెట్టింది. మొదట్లో మీరు చాలా కోపంగా ఉంటారు, ఎవరిని పట్టించుకోరు అనుకున్నాను. మీతో మాట్లాడాలంటే కూడా కొంచెం భయం వేసేది అని చెప్తుంటే రుద్ర నవ్వుకున్నాడు. కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదు. మీరు బయటికి ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రం చాలా మంచివారు. మీ వాళ్ళ కోసం ఎంత ఆలోచిస్తారో, వాళ్ళు బాధపడితే ఎంత బాధపడతారో నేను చూశాను. ఇంకా అంటూ ఆగిపోయింది. ఇంకా అని రుద్ర ఆసక్తిగా అడిగాడు. అనన్య సిగ్గుగా నవ్వింది. నాకు తెలిసిన వాళ్ళలో నన్ను ఇంత బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి మీరు మాత్రమే. ఆ మాట విన్న క్షణం రుద్ర హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆమె మాటల్లో నటన లేదు, నిజాయితీ మాత్రమే ఉంది. తన గురించి అనన్య ఇలా ఆలోచిస్తుందని తెలుసుకోవడం అతనికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ అనన్య అని మెల్లగా అన్నాడు. నువ్వు అలా అనుకోవడం నాకు చాలా విలువైన విషయం అనగానే కొద్దిసేపు మౌనం నెలకొంది. ఆ తర్వాత అనన్య కూడా అతని వైపు చూస్తూ, ఇప్పుడు నా టర్న్ అంది. అడుగు అన్నాడు. నా గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగింది. ఆ ప్రశ్న విన్న రుద్ర చిరునవ్వు నవ్వాడు. కాసేపు ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిలబడ్డాడు. నిజం చెప్పాలంటే మొదట నువ్వు చాలా మౌనంగా ఉంటావని అనుకున్నాను. నీ మనసులో ఏముందో ఎవరికీ తెలియనివ్వవు అనిపించింది అని రుద్ర చెప్తూ ఉంటే అనన్య ఆసక్తిగా వింటుంది. కానీ ఇప్పుడు అర్థమైంది, నువ్వు మౌనంగా ఉండేవి
ఉండేది భావాలు లేవు కాబట్టి కాదు, వాటికి చాలా విలువిస్తావు కాబట్టి. నువ్వు ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమిస్తావు, ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతావు. ఇంకా అని ఆగాడు. ఇంకా అని అనన్య అడిగింది. నువ్వు నవ్వితే ఈ ఇల్లు మొత్తం వెలిగిపోయినట్టు అనిపిస్తుంది అని రుద్ర చెప్పగానే ఆ మాట విన్న వెంటనే అనన్య చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఆమె చూపులు నేల వైపు వాలిపోయాయి. అంతా పొగడకండి అని చిన్నగా అంది. పొగడటం కాదు, నేను చూసింది చెబుతున్నాను. ఆ మాటల తర్వాత ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. ఆ క్షణంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. ఎందుకంటే ప్రేమలో అందమైన విషయం కేవలం ప్రేమించడం కాదు, ఎదుటి వ్యక్తి మనల్ని ఎలా చూస్తున్నాడో, మనలోని మంచితనాన్ని ఎలా గుర్తిస్తున్నాడో తెలుసుకోవడం. ఆ రాత్రి గదికి వెళ్లే ముందు అనన్య మనసులో ఒక కొత్త ప్రశాంతత నిండిపోయింది. రుద్రకి కూడా అలాగే అనిపించింది. ఒకరు గురించి మరొకరు ఏమనుకుంటున్నారో తెలుసుకున్న తర్వాత వారి హృదయాలు ఇంతకు ముందు కంటే మరింత దగ్గరయ్యాయి. మరుసటి రోజు ఉదయం కిటికీ తెరల మధ్య నుంచి జారిపడుతున్న సూర్యకిరణాలు గదిని మెల్లగా వెలుగునిస్తున్నాయి. పక్షుల కిలకిల రావాలు, బయట వీచే చల్లని గాలి కలిసి ఆ ఉదయాన్ని ఎంతో ప్రశాంతంగా మార్చాయి. అనన్య నిద్ర లేచిన వెంటనే నిన్న రాత్రి జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. రుద్ర తన గురించి చెప్పిన ప్రతి మాట ఆమె మనసులో ఇంకా మధురంగా మోగుతూనే ఉంది. అద్దం ముందు నిలబడి జుట్టు సరి చేసుకుంటూ ఉండగా తనకి తెలియకుండానే పెదవులపై చిరునవ్వు మెరిసింది. కిందికి వచ్చిన తర్వాత వంటగదిలో శాంతమ్మ టిఫిన్ సిద్ధం చేస్తుంది. అనన్య కూడా ఆమెకి సహాయం చేస్తూ ప్లేట్లు సర్దుతూ కాఫీ తయారు చేస్తూ బిజీగా ఉంది. కొద్దిసేపటికే రుద్ర కూడా కిందికి వచ్చాడు. తెల్లటి షర్టు, నీలిరంగు ఫార్మల్ ప్యాంట్లో ఎప్పటిలాగే హుందాగా కనిపిస్తున్నాడు. అతను మెట్లు దిగుతుండగా అనన్య చూపులు అనుకోకుండా అతని వైపు వెళ్ళాయి. రుద్ర కూడా ఆమెను చూసి చిన్నగా నవ్వాడు. గుడ్ మార్నింగ్ అన్నాడు. గుడ్ మార్నింగ్ అని అనన్య కూడా చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర అందరూ కలిసి కూర్చున్నారు. శాంతమ్మ చేసిన ఇడ్లీ, పచ్చడి వాసన ఇంటంతా వ్యాపించింది. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తుండగా రుద్ర అప్పుడప్పుడు అనన్య వైపు చూస్తూ ఉండటం ఆమె గమనించింది. కానీ అతని కళ్ళల్లో ఆ రోజు ఏదో ప్రత్యేకమైన ఉత్సాహం కనిపించింది. టిఫిన్ అయిపోయాక రుద్ర ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. తన ఫైలు, ల్యాప్టాప్ తీసుకొని తలుపు వైపు నడిచాడు. అనన్య కూడా నీళ్లు తీసుకురావడానికి అటువైపు వచ్చింది. అప్పుడే రుద్ర మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి మిగతా వాళ్ళకి వినిపించకుండా అనన్య అని పిలిచాడు. అంటూ ఆమె అతని వైపు చూసింది. రుద్ర పెదవులపై చిలిపి చిరునవ్వు కనిపించింది. ఈరోజు సాయంత్రం త్వరగా రెడీగా ఉండు అని చెప్పాడు. అనన్య ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు? ఎందుకంటే నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది అంటాడు. ఆ మాట విన్న వెంటనే ఆమె కళ్ళల్లో ఆసక్తి మెరిసింది. ఏంటి సర్ప్రైజ్? ఇప్పుడే చెబితే సర్ప్రైజ్ ఎలా అవుతుంది అని రుద్ర నవ్వాడు. కనీసం హింట్ అయినా చెప్పండి అని అడుగుతుంది. ఒక్క హింట్ మాత్రమే, అది నీకు చాలా నచ్చుతుంది అని చెప్పి కన్ను గీటాడు. అనన్య మరింత కుతూహలంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. రుద్ర ప్లీజ్ చెప్పండి అనగానే సాయంత్రం వరకు వెయిట్ చేయని నవ్వుతూ చెప్పాడు. అంతలో డ్రైవర్ కార్ సిద్ధం చేశాడని చెప్పడంతో రుద్ర బయటికి వెళ్ళాడు. కారులో కూర్చోబోయే ముందు మరొకసారి వెనక్కి తిరిగి అనన్య వైపు చూసి మర్చిపోవద్దు, సాయంత్రం రెడీగా ఉండాలి అని చెప్పాడు. కారు బయటికి వెళ్ళిపోయినా అనన్య మాత్రం అక్కడే నిలబడి ఉంది. ఆమె మనసులో ఇప్పుడు ఒకే ఆలోచన. ఏమై ఉంటుంది ఆ సర్ప్రైజ్? ఈరోజు మొత్తం ఆమె పనులు చేసుకుంటూనే ఉంది, కానీ మనసు మాత్రం సాయంత్రం కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఇక రుద్ర మాత్రం ఆఫీస్లో కూడా అప్పుడప్పుడు ఫోన్ చూసుకుంటూ సాయంత్రం కోసం తనే ఎక్కువగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు అతను అనన్యకి ఇవ్వబోయే సర్ప్రైజ్ వాళ్ళ బంధాన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్ళబోతుంది. సాయంత్రం సమయం దగ్గర పడుతున్న కొద్దీ అనన్య మనసులో ఉత్సాహం పెరుగుతూనే ఉంది. ఉదయం నుంచి రుద్ర చెప్పిన సర్ప్రైజ్ అని ఒక్క మాటే ఆమె ఆలోచనల్లో తిరుగుతుంది. ఎన్ని పనులు చేస్తున్నా గడియారం వైపు చూపు వెళ్లకుండా ఉండటం లేదు. సూర్యుడి అస్తమించడానికి సిద్ధమవుతున్న వేళ అనన్య తన గదిలోకి వెళ్ళింది. అల్మారాలో ఉన్న దుస్తులని ఒక్కొక్కటి చూస్తూ ఏది వేసుకోవాలో కొద్దిసేపు ఆలోచించింది. చివరికి రుద్రకి నచ్చుతుందని భావించిన లేదా గులాబీ రంగు చీరని తీసుకుంది. ఆ రంగు ఆమె సున్నితమైన అందాన్ని మరింత హైలైట్ చేసింది. స్నానం చేసి వచ్చాక అద్దం ముందు కూర్చొని జుట్టుని జాగ్రత్తగా దువ్వుకుంది. తన పొడవైన నల్లని జుట్టుని సగం వదిలేసి మిగతాది అందంగా వెనక్కి అమర్చుకుంది. చిన్న ముత్యాల చెవి పోగులు పెట్టుకుంది. మెడలో సన్నని గొలుసు, చేతికి గాజులు వేసుకుంది. ముఖానికి చాలా ఎక్కువ మేకప్ కాదు, కేవలం ఆమె సహజమైన అందాన్ని మరింత మెరిపించేంత మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న చిన్న
పరిమళ ద్రవ్యం కొద్దిగా వేసుకొని అద్దంలో తనని తాను చూసుకుంది. క్షణం పాటు తన ప్రతిబింబాన్ని చూసి సిగ్గుగా నవ్వుకుంది. నేను ఇంతగా ఎందుకు రెడీ అవుతున్నాను అని తనకి తానే అనుకుంది. కానీ వెంటనే మనసులో నుంచి సమాధానం వచ్చింది, రుద్ర కోసం అని. ఆ ఆలోచనతోనే ఆమె చెంపలు స్వల్పంగా ఎర్రబడ్డాయి. కిందికొచ్చిన తర్వాత హాల్లో కూర్చోవాలని ప్రయత్నించింది. కానీ మనసు ప్రశాంతంగా లేదు. కొన్నిసార్లు కిటికీ దగ్గరికి వెళ్ళి బయట రోడ్డు వైపు చూసేది. మరికొన్నిసార్లు గడియారం వైపు చూసేది. ప్రతి కారు శబ్దం వినిపించినప్పుడల్లా గుండె వేగంగా కొట్టుకునేది. రుద్ర వచ్చాడా అని అనుకుంటూ తలుపు వైపు చూసేది. కానీ మళ్ళీ నిరాశతో వెనక్కి తిరిగేది. ఆమెని గమనించిన శాంతమ్మ నవ్వుతూ, ఎవరి కోసం అంత ఎదురుచూపులు అని అడిగింది. అనన్య ఒక్కసారిగా తడబడిపోయింది. అలాంటిదేమీ లేదు నానమ్మ అని చెప్పినా ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆతృత అంతా చెప్పేస్తుంది. ఆ రోజు ఆఫీస్లో ఉన్నంతసేపు రుద్ర పని చేస్తున్నట్టే కనిపించాడు. కానీ అతని మనసు మాత్రం పూర్తిగా అనన్య దగ్గరే ఉంది. గత కొన్ని రోజులుగా ఆమెతో గడిపిన ప్రతి క్షణం, ఆమె నవ్వు, ఆమె చూపుల్లో కనిపించిన ఆప్యాయత, తన కోసం ఎదురు చూసే ఆ చిన్న చిన్న అలవాట్లు అన్నీ అతని హృదయంలో పదిలంగా నిలిచిపోయాయి. సాయంత్రం అవ్వడానికి కొద్దిసేపటి ముందు అతను ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు. నేరుగా ఇంటికి వెళ్లకుండా ఒక నగల దుకాణం దగ్గర కారు ఆపించాడు. షాప్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్నో ఉంగరాలు చూపించినా అతని మనసుకి ఏదీ నచ్చలేదు. ఎందుకంటే అది కేవలం ఒక రింగ్ కాదు, తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తికి ఇవ్వబోయే రింగు. చివరికి ఒక సింపుల్ అందమైన రింగు అతని దృష్టిని ఆకర్షించింది. చాలా ఖరీదైనది కాదు, చాలా ఆడంబరంగా కూడా లేదు. కానీ దానిలో ఒక ప్రత్యేకమైన అందం ఉంది. దాన్ని చేతిలోకి తీసుకున్న క్షణం అనన్య ముఖం అతని కళ్ళ ముందు మెదిలింది. ఇది ఆమెకి బాగా నప్పుతుంది అని మనసులో అనుకున్నాడు రుద్ర. రింగు కొనుగోలు చేసిన తర్వాత పక్కనే ఉన్న పూల దుకాణానికి వెళ్ళాడు. తాజాగా వికసించిన మల్లెపూల సువాసన అతన్ని ఆపేసింది. అనన్యకి మల్లెపూలంటే ఎంత ఇష్టమో అతనికి గుర్తొచ్చింది. మల్లెపూల దండను చేతిలోకి తీసుకుంటూ అతను తెలియకుండానే నవ్వుకున్నాడు. ఇది చూసినప్పుడు ఎంత సంతోషపడుతుందో అని అనుకుంటూ జాగ్రత్తగా వాటిని కూడా తీసుకున్నాడు. కారులో కూర్చున్న తర్వాత మాత్రం అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. బిజినెస్ మీటింగ్స్లో వందల మందితో మాట్లాడిన అతనికి ఎప్పుడు భయం అనిపించలేదు. కానీ ఈ రోజు మాత్రం చిన్న పిల్లాడిలా టెన్షన్గా ఉన్నాడు. ఏమంటాను, ఎలా మొదలు పెడతాను, ఆమె ఏమనుకుంటుంది అని ఆలోచనలే మనసులో తిరుగుతున్నాయి. కొన్ని క్షణాల తర్వాత తనలో తానే నవ్వుకున్నాడు. ఆమె ముందు ఎందుకో నేను ఎప్పుడు కొత్త మనిషిలా మారిపోతాను అని అనుకున్నాడు రుద్ర. ఇంటి దగ్గరకు వచ్చేసరికి సూర్యుడు అస్తమించిపోయి ఆకాశం బంగారు రంగులో మెరిసిపోతుంది. కారు ఆగగానే రుద్ర లోపలికి నడిచాడు. అప్పుడే మెట్ల దగ్గర నిలబడి ఉన్న అనన్య అతని కళ్ళకి కనిపించింది. ఆమె చూసిన క్షణంలో రుద్ర అడుగులు ఆగిపోయాయి. గులాబీ రంగు చీరలో మెల్లగా భుజాలపై జారి పడుతున్న జుట్టుతో సిగ్గరి చిరునవ్వుతో నిలబడి ఉన్న ఆమెని చూస్తూ కొన్ని క్షణాలు అతను పూర్తిగా మౌనంగా ఉండిపోయాడు. చుట్టూ ఎవరున్నారో కూడా మర్చిపోయాడు. ఆమెని ఎన్నోసార్లు చూసినా ఈ రోజు మాత్రం వేరేలా కనిపించింది. తన జీవితంలోకి వచ్చిన అదృష్టంలా, తన కోసం దేవుడు పంపిన బహుమతిలా అనిపించింది. అనన్య అతను అలా చూస్తూ ఉండటాన్ని గమనించి సిగ్గుగా ఏమైంది అని అడిగింది. అప్పుడే తేరుకున్న రుద్ర చిన్నగా నవ్వాడు. ఏమీ లేదు అన్నాడు. కానీ అతని కళ్ళల్లో మాత్రం ఒకే మాట ఉంది, చాలా అందంగా ఉన్నావు అని. డిన్నర్ తర్వాత రుద్ర అనన్యని ఇంటి టెర్రస్కి తీసుకెళ్లాడు. ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. చల్లని గాలి వీచుతుంది. కొన్ని క్షణాలు ఇద్దరు మౌనంగా నిలబడ్డారు. అనన్య ఆశ్చర్యంగా సర్ప్రైజ్ ఏంటి అని అడిగింది. రుద్ర లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. ఈ క్షణం కోసం రోజంతా ఎదురు చూశాడు. జేబులో నుంచి మల్లెపూల దండని తీసి ఆమె చేతిలో పెట్టాడు. అనన్య కళ్ళల్లో ఆనందం మెరిసింది. మళ్ళీ మల్లెపూలా అని నవ్వింది ఆమె. ఎందుకంటే వాటి పరిమళం నిన్ను గుర్తు చేస్తుంది అన్నాడు రుద్ర. ఆ మాట విన్న ఆమె గుండె మెల్లగా కొట్టుకుంది. రుద్ర కొన్ని క్షణాలు ఆమె కళ్ళలోకి చూస్తూ నిలబడ్డాడు. తర్వాత నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. అనన్య, మొదట నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పుడు ఇది ఇలా మారుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ నెమ్మదిగా నువ్వు నా రోజుల్లో భాగమయ్యావు. ఉదయం లేచినప్పుడు నేను చూడాలని అనిపించడం, సాయంత్రం ఇంటికి వచ్చాక నీతో మాట్లాడాలని అనిపించడం, నువ్వు నవ్వితే సంతోషపడడం, నువ్వు బాధపడితే నాకు బాధ కలగడం, ఇవన్నీ ఎప్పుడు మొదలయ్యాయో కూడా నాకు తెలియదు అని రుద్ర చెప్తూ ఉంటే అనన్య నిశ్శబ్దంగా వింటుంది. ఆమె కళ్ళల్లో తడి మెరిసింది. రుద్ర గొంతు కొద్దిగా భావోద్వేగంతో నిండిపోయింది. నా జీవితంలో చాలామంది ఉన్నారు అనన్య, కానీ నన్ను పూర్తిగా మార్చింది మాత్రం నువ్వే.
మంచి మనిషిగా మారాలని అనిపించే కారణము నువ్వే. ఇంటికి రావాలనిపించే కారణం నువ్వే. నా భవిష్యత్తును ఊహించుకున్నప్పుడు కనిపించే వ్యక్తి కూడా నువ్వే అని చెప్పి జేబులో నుంచి చిన్న బాక్స్ తీశాడు. దాన్ని తెరిచిన వెంటనే అందులోని రింగు వెన్నెలలో మెరిసింది. అనన్య ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. రుద్ర ఆమె ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు. అతని కళ్ళల్లో ప్రేమ, గౌరవం, నిజాయితీ మాత్రమే ఉన్నాయి. అనన్య, నువ్వు నా జీవితంలోకి వచ్చాక ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. మిగిలిన జీవితం అంతా నీ నవ్వుకు కారణం కావాలని ఉంది. నీ ఆనందాల్లో భాగం కావాలని ఉంది. నీ బాధలో నీకు తోడుగా నిలవాలని ఉంది. నువ్వు నాతో కలిసి ఈ ప్రయాణం కొనసాగిస్తావా? నా జీవిత భాగస్వామిగా, నా ప్రేమగా ఎప్పటికీ ఉంటావా అని అడిగాడు. అప్పటికే అనన్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. ఆమె సమాధానం చెప్పలేక కొన్ని క్షణాలు నిలబడి ఉంది. తర్వాత చిరునవ్వుతో తల ఊపింది. అవును అని చిన్నగా చెప్పింది. ఆ ఒక్క మాట రుద్రకి ప్రపంచంలోనే అతిపెద్ద సంతోషంలా అనిపించింది. అతని రింగుని ఆమె వేలికి తొడిగాడు. ఆ క్షణంలో ఇద్దరి కళ్ళు ఒకరినొకరు మాత్రమే చూస్తున్నాయి. మాటలు అవసరం లేని ప్రేమ, మనసులు ముందు ఒప్పుకున్న బంధం ఆ వెన్నెల రాత్రికి సాక్షిగా మరింత అందంగా మారింది. తను అలా ఒప్పుకోగానే రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ రాత్రి టెర్రస్పై జరిగిన ఆ మధురమైన క్షణం తర్వాత ఇద్దరి మనసుల్లోనూ ఒక ప్రత్యేకమైన ప్రశాంతత నిండిపోయింది. ఎన్నాళ్ళుగానో మాటల్లో చెప్పకుండా హృదయంలో దాచుకున్న భావాలు చివరికి ఒక రూపం దాల్చాయి. అనన్య వేలికి రింగు మెరిసిపోతుండగా ఆమె చూపులు మాత్రం రుద్రాని విడిచిపెట్టలేకపోయాయి. రుద్ర కళ్ళల్లో కూడా అదే ఆనందం, అదే నమ్మకం కనిపిస్తుంది. ఆ క్షణంలో వారిద్దరికీ ప్రపంచం చాలా చిన్నదిగా, ఒకరి సమక్షమే చాలా పెద్దదిగా అనిపించింది. ఇంత సంతోషంగా నిన్ను నేను ఎప్పుడూ చూడలేదు అని అనన్య మెల్లగా చెప్పింది. రుద్ర నవ్వాడు. ఎందుకంటే నా జీవితంలో నాకు కావాల్సిన వ్యక్తి ఇప్పుడు నా ముందే ఉంది అని రుద్ర అనగానే ఆ మాట విన్న అనన్య సిగ్గుతో తల వంచుకుంది. రుద్ర నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. తొందర లేదు, ఆవేశం లేదు, కేవలం ఆప్యాయత మాత్రమే ఉంది. థ్యాంక్ యూ అని అతను మృదువుగా అన్నాడు. దేనికి? నన్ను నమ్మినందుకు, నా జీవితంలోకి వచ్చినందుకు అని రుద్ర అనగానే అనన్య కళ్ళల్లో చిరునవ్వు మెరిసింది. నేను కూడా అదే చెప్పాలి. కొన్ని క్షణాలు ఇద్దరు మౌనంగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో ప్రేమ ఉంది, గౌరవం ఉంది, భవిష్యత్తుపై ఆశ ఉంది. రుద్ర మెల్లగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అనన్య గుండె వేగంగా కొట్టుకుంటున్న అతని సమక్షంలో ఆమెకి ఒక భద్రత, ఒక ప్రశాంతత కనిపించింది. ఆ క్షణం వారి మధ్య మాటలు అవసరం లేని స్థాయికి చేరుకుంది. రుద్ర ఆమె నుదుటిపై ఎంతో ప్రేమగా, గౌరవంగా ఒక్క ముద్దు పెట్టాడు. అది కేవలం ప్రేమని వ్యక్తపరిచే క్షణం మాత్రమే కాదు, ఆమెని జీవితాంతం కాపాడాలనే తన వాగ్దానానికి గుర్తులా అనిపించింది. అనన్య కళ్ళను మూసుకొని ఆ క్షణాన్ని ఆస్వాదించింది. ఆమె పెదవులపై ఒక చిన్న చిరునవ్వు కనిపించింది. ఇప్పుడు నిజంగా నమ్ముతున్నాను అని ఆమె మెల్లగా అంది. ఏంటి? మన కథ చాలా అందంగా ఉండబోతుందని అనగానే రుద్ర ఆమె వైపు చూసి నవ్వాడు. అది ఇప్పుడే మొదలైంది అనన్య. ఆ వెన్నెల రాత్రి చల్లని గాలి మధ్య వాళ్ళిద్దరూ ఒకరి చేతిని మరొకరు వదలకుండా నిలబడ్డారు. రుద్ర మెల్లగా అనన్య పెదవుల దగ్గరికి చూపు మరల్చి మెల్లగా తన పెదవులని అందుకోపోయాడు. అనన్య వెంటనే రుద్రాని దూరం జరిపి కిందికి వెళ్ళిపోయి బాల్కనీలో నిల్చొని చూస్తుంది. రుద్ర కూడా తన వెనుకే వెళ్ళి అనన్యాని వెనుక నుంచి హత్తుకున్నాడు. ఆ క్షణం తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. మెల్లగా అనన్యాని తన ముందుకి తిప్పుకున్నాడు. అనన్య తల దించుకొని చూస్తుంది. రుద్ర మెల్లగా తన చిన్ పట్టుకొని పైకి అని, నీకు సమ్మతమేనా అని కళ్ళతోని అడిగినట్టు చూశాడు. అనన్య కూడా సమ్మతమే అన్నట్టు కళ్ళార్పింది. ఇంకా రుద్ర వెంటనే తన పెదవులు అందుకున్నాడు. ముద్దులోని గాఢతని పెంచుతూ అనన్యాని గట్టిగా హక్ చేసుకున్నాడు. అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు. తర్వాత అనన్య పెదవులని వదిలి మెల్లగా తననెత్తుకొని బెడ్ దగ్గరికి తీసుకెళ్ళి తన కోసం తెచ్చిన శారీ తీసి ఇచ్చాడు. అది ఒక ట్రాన్స్పరెంట్ శారీ. అది అనన్య ముందు షాక్ అయినా ఆ తర్వాత అది కట్టుకొని వచ్చింది. రుద్ర ఒక్క క్షణం ఫ్రీజ్ అయిపోయాడు. ఆ శారీలో నుంచి కనిపించే తన అందాలని చూస్తూ మైమరిచిపోయాడు. మెల్లగా రుద్ర దగ్గరికి వెళ్తుంటే అనన్య వెనక్కి జరిగి గోడకి అతుక్కుపోయింది. రుద్ర అనన్య దగ్గరికి వెళ్ళి తనని ఎటూ కదలనీయకుండా చేసి గట్టిగా హత్తుకున్నాడు. మెల్లగా పెదవుల అందుకొని తన నడుం దగ్గర గట్టిగా పట్టుకొని ప్రెస్ చేస్తూ ముద్దు గాఢతని పెంచాడు. ఇంకా అనన్య కూడా రుద్రకి సహకరిస్తుంది. నడుం దగ్గర నుంచి మెల్లగా తన చేతిని అధరాలని తాకుతూ
మెడ వంపుల్లో ముద్దు పెడుతూ గట్టిగా కొరుకుతూ ఉంటే అనన్య ఒక్కసారి చిన్న సౌండ్ చేసింది. ఆ సౌండ్కి ఇంకా కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది రుద్రాకి. మెల్లగా తనని ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టి వెనుక నుంచి హక్ చేసుకొని తన వీపు భాగంలో కిష్ చేస్తూ నడుమంపుల్లో వేలితో రాస్తూ మెల్లగా తను వేసుకున్న బ్లౌజ్ హుక్స్ తొలగించాడు. దానితో వెంటనే అనన్య అలర్ట్ అయి చేతులు అడ్డు పెట్టుకుంది. రుద్ర మెల్లగా తన చేతులని విడిపిస్తూ తనని గట్టిగా పట్టుకొని ఎక్కడెక్కడో ముద్దు పెడుతూ కొరుకుతూ అనన్యకి ఊపిరాడకుండా చేస్తున్నాడు. మెల్లగా తనని పడుకోబెట్టి తన పైకి చేరిపోయాడు. ఆ రోజు రాత్రి ఒకరితో ఒకరు ఏకమయ్యారు. మరపురాని రాత్రిగా మార్చుకున్నారు. అలా ఎప్పటికో తెల్లవారుజామున నిద్రపోయారు. ఉదయమే మెలకువ రాలేదు. లక్ష్మి కిచెన్లో వంట చేస్తుంటే శాంతమ్మ వచ్చింది. ఏం టిఫిన్ చేస్తున్నావు లక్ష్మి అని అనుకుంటూ వచ్చింది. పూరి ప్రిపేర్ చేస్తున్నానమ్మా అని చెప్పింది. అదేంటి నువ్వు చేస్తున్నావు, రంగమ్మ రాలేదా అనగానే లేదమ్మా అని చెప్తుంది. అమ్మా అమ్మ ఇంకా అనన్య కిందికి రాలేదు, జ్వరం ఏమైనా వచ్చిందేమో అని తన మనసులో ఉన్న మాటని అడిగేసింది లక్ష్మి. దాంతో శాంతమ్మ ఆలోచించి అలాంటిదేమీ ఉండదులే, నువ్వు కంగారు పడుకు, జ్వరం వస్తే ఒక్కరే లేకుండా ఉండొచ్చు, ఇద్దరు లేదు అంటే అని అనగానే లక్ష్మి శాంతమ్మ వైపు చూస్తుంది. శాంతమ్మ నవ్వుతూ చూస్తుంది. అప్పుడు లక్ష్మి నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మా అని చెబుతుంది. ఉదయం గదిలోని కిటికీ తెరల మధ్య నుంచి వచ్చిన సూర్యకిరణాలు మంచంపై పడుతున్న అనన్యకి మెలకువ రావడానికి కొంత సమయం పట్టింది. సాధారణంగా తెల్లవారుజామునే లేచి ఆమె ఆ రోజు మాత్రం తెలియకుండానే ఎక్కువసేపు నిద్రపోయింది. నెమ్మదిగా కళ్ళని తెరిచి గోడపై ఉన్న గడియారం వైపు చూసిన క్షణం ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయ్యో, ఇంత టైం అయిపోయిందా అని మనసులో అనుకుంది. ఇంట్లో అందరూ లేచి తమ పనుల్లో పడిపోయి ఉంటారు. శాంతమ్మ ఏమనుకుంటుందో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని చిన్న సంకోచం ఆమె మనసులో మొదలైంది. వెంటనే లేవాలని అనుకొని పక్కకి తిరిగి చూసింది. రుద్ర ఇంకా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతని ముఖంపై ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపిస్తుంది. ఎప్పుడూ బాధ్యతలతో పనులతో బిజీగా ఉండే అతను ఆ క్షణంలో మాత్రం చిన్న పిల్లాడిలా నిశ్చింతగా నిద్రపోతున్నట్టు అనిపించాడు. అనన్య కొన్ని క్షణాలు అలాగే అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఈ మనిషి నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎంత మారిపోయానో అని మనసులో అనుకుంది. మొదట్లో మీతో మాట్లాడడానికి భయపడ్డాను, కానీ ఇప్పుడు నా ఆనందం, నా ప్రశాంతత అన్నీ మీతోనే ముడిపడి ఉన్నాయి. ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి రుద్ర, మీ ముఖంలో ఈ ప్రశాంతత ఎప్పటికీ పోకూడదు అని నిశ్శబ్దంగా మనసులో కోరుకుంది. అతని చుట్టూ నుదుటి పైకి పడుతూ ఉండటంతో అనన్య మెల్లగా చేతితో సరిచేసింది. ఆ స్పర్శకి రుద్ర నిద్రలోని స్వల్పంగా కదిలాడు. దాంతో ఆమె నవ్వుకుంది. కొన్ని క్షణాలు అతని ముఖాన్ని ప్రేమగా చూస్తూ ఉండి నెమ్మదిగా ముందు కొంగి అతని నుదుటిపై ఒక మృదువైన ముద్దు పెట్టింది. ఆ ముద్దులో ప్రేమ ఉంది, కృతజ్ఞత ఉంది, తమ జీవితంలోకి వచ్చిన వ్యక్తి పట్ల ఉన్న ఆప్యాయత ఉంది. గుడ్ మార్నింగ్ మిస్టర్ రుద్ర అని మనసులోనే చెప్పుకొని చిరునవ్వు నవ్వింది. ఆ తర్వాత జాగ్రత్తగా మంచం మీద నుంచి లేచి అతని నిద్రకి భంగం కలగకుండా మెల్లగా అడుగులు వేస్తూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ వైపు నడిచింది. కానీ ఆమెకి తెలీదు. ఆమె వెళ్ళిపోయిన వెంటనే రుద్ర కళ్ళని నెమ్మదిగా తెరిచాడు. అతను నిజానికి కొద్దిసేపటి నుంచే మేల్కొని ఉన్నాడు. అనన్య చెప్పిన మాటలు వినకపోయినా ఆమె నుదుటిపై పెట్టిన మృదువైన ముద్దు మాత్రం అతనికి తెలిసింది. పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. గుడ్ మార్నింగ్ మిస్సెస్ అనన్య అని మనసులో అనుకుంటూ ఆ ఉదయాన్ని ఆస్వాదిస్తూ కళ్ళను మళ్ళీ మూసుకున్నాడు. అనన్య ఫ్రెష్ అప్ అయి వచ్చి చూస్తే ఇంకా పడుకొని ఉన్నాడు అని చెప్పి తను వెళ్ళి అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంటే రుద్ర లేచి చూస్తున్నాడు. తన నడుం కనిపిస్తూ తనని టెంప్ట్ చేస్తుంటే ఇంకా ఆగలేక లేచి వెళ్ళి వెనుక నుండి హక్ చేసుకున్నాడు. హే, ఏంటిది, వదులు రుద్ర ప్లీజ్, ఇప్పటికే టైం చూసావా ఎంత అయిందో, కింద బామ్మగారు ఏమనుకుంటారో, వదులు రుద్ర ప్లీజ్. ఏం కాదు, బామ్మ ఏమనుకోదు, కానీ నువ్వురా అని తనని ఎత్తుకొని బెడ్ మీదకి పడేశాడు. తను పడేసి తన పైన రుద్ర ఉండి, ఎంత అందంగా ఉన్నావే, చాలా ముద్దొస్తున్నావు, నన్ను టెంప్ట్ చేయాలని నువ్వు ఇలా రెడీ అవుతూ ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటే నేను ఎలా తట్టుకుంటానే, ప్లీజ్ ఒక్క ముద్దు. ఆహా, నో, నేను ఇవ్వను, ప్లీజ్ రా, ఒక్కటి. నో, నేను ఇవ్వను. లే రుద్ర, నేను వెళ్ళాలి. నువ్వు ముద్దు ఇవ్వలేదు అనుకో, మళ్ళీ నైట్ వరకు నేను కిందికి కూడా వెళ్ళనివ్వను, చెప్తున్నా. బా, ఏంటి రుద్ర ఇది పొద్దు పొద్దున్నే, మరి ఇవ్వు అనగానే సరే అని అనన్య నుదుటిపై పెడుతుంది. హలో, పెట్టాల్సింది అక్కడ కాదు ఇక్కడ అని పెదవులు చూపిస్తాడు. అమ్మో, ఇప్పుడు నేను ఇవ్వను, కావాలంటే నైట్ వచ్చాక ఇస్తాను, నన్ను వదిలే. అబ్బా అనన్య, పొద్దున్నే ఎందుకు ఇలా అప్సెట్ చేస్తావు, ప్లీజ్ రా అని బ్రతిమలాడుతుంటే
సరే అని తనని దగ్గరికి లాక్కొని తన హార్ట్పై ముద్దు పెట్టింది. ఏంటిది ఇక్కడ పెట్టమంటే ఎక్కడెక్కడో పెడతావు, నువ్వు పెట్టే వరకే నిన్ను వదిలేదే లేదు అని రుద్ర అనగానే, అరే టైం చూడండి, మీరు ఆఫీస్కి వెళ్ళరా? నో. ఎందుకు? ఇలాంటిది ఏదో జరుగుతుందనే నిన్ననే ఆఫీస్కి లీవ్ పెట్టొచ్చాను అని కన్ను కొడతాడు. అబ్బా, అంత నమ్మకమా ఇలా జరుగుతుందని? అవును, కానీ పెట్టే అని తన వేలితో సుతారంగా అనన్య మెడ వంపుల్లో రాస్తూ తనని ఇంకా గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా పెదవులు అందుకున్నాడు. అని గింజుకున్నా సరే వదిలిపెట్టాడు. కాసేపటికి అనన్య కూడా తన ముద్దుని ఆస్వాదిస్తూ తను కూడా వేరే లోకంలోకి వెళ్ళిపోయింది. రుద్ర కూడా మెల్లగా తన వేలితో నడుం దగ్గర మెడ వంపుల్లో రాస్తూ కిస్ చేస్తూ మెల్లగా తన మీద ఒరిగిపోయాడు. అలా వాళ్ళు లైఫ్లో ఇంకా విడిపోని బంధంగా ఇద్దరు ఒక్కటయ్యారు సంతోషంగా. ఐ లవ్ యూ రుద్ర అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెబుతుంది అనన్య. ఎందుకు థ్యాంక్స్ అని కన్ను కొడతాడు. వదిలేయండి, నేను వెళ్ళాలి అంటుంది. వెళ్దావులే కానీ ఒక్కటి చెప్పు అని రుద్ర అనగానే, ఏంటి అంటుంది. నువ్వు హ్యాపీగా ఉన్నావా అని సిగ్గుపడుతూ లేచి మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇద్దరు కిందికి వెళ్ళిపోయారు. ఫ్రెష్ అయ్యి గదిలో నుంచి బయటికి వచ్చిన అనన్య గుండె మాత్రం ఇంకా వేగంగానే కొట్టుకుంటుంది. గడియారం చూసినప్పటి నుంచి ఆమె మనసులో ఒకటే ఆలోచన తిరుగుతుంది. అయ్యో, ఇంత లేట్ అయింది, కిందికి వెళ్ళాక అందరూ ఏమనుకుంటారో అని చిన్న సంకోచం ఆమెని వదలటం లేదు. మెట్ల దగ్గరికి వచ్చి కిందికి చూసింది. హాల్లో శాంతమ్మ, సుబ్బారావు, మిగతా కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరినీ చూసిన వెంటనే అనన్య అడుగులు కాసేపు ఆగిపోయాయి. మామూలుగా ఉంటే ధైర్యంగా కిందికి వచ్చేదేమో, కానీ ఆ రోజు మాత్రం ఎందుకో మొహం చూపించడానికి కూడా సిగ్గుగా అనిపించింది. అప్పుడే రుద్ర కూడా గది నుంచి బయటకు వచ్చాడు. అనన్య అతని వైపు చూసి ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టు చూపులతోనే అడిగింది. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ కంగారుని చూసి రుద్ర నవ్వు ఆపుకోలేకపోయాడు. ఏం కాదు, కిందికి వెళ్దామన్నట్టు కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. ఇద్దరూ కలిసి మెట్లు దిగుతూ ఉండగా కింద కూర్చున్న శాంతమ్మ వాళ్ళని చూసింది. వెంటనే ఆమె పెదవులపై ఒక అర్థవంతమైన చిరునవ్వు మెరిసింది. అనన్య చూపులు నేలపైనే ఉన్నాయి. శుభోదయం నానమ్మ అని మెల్లగా చెప్పింది. శుభోదయం అమ్మా అని శాంతమ్మ సమాధానం చెప్పిన ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న చిలిపితనం అనన్యకి ఇంకా సిగ్గు తప్పించింది. సుబ్బారావు కూడా పేపర్ చదువుతున్నట్టు నటిస్తూ, ఈరోజు సూర్యుడు కూడా కాస్త ఆలస్యంగానే ఉదయించినట్టున్నాడు అని సరదాగా అన్నాడు. ఆ మాట విన్న వెంటనే మిగతా వాళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు. అనన్యకి భూమి పగిలి అందులోకి వెళ్ళిపోవాలనిపించింది. ఆమె చెంపలెర్రబడి రుద్ర వైపు చూసింది. రుద్ర కూడా నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తాతయ్య అని అనన్య సిగ్గుగా అనగానే అందరూ మరింత నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వుల్లో వెక్కిరింపలేదు, ఆప్యాయత మాత్రమే ఉంది. ఇద్దరి మధ్య పెరిగిన ప్రేమని చూసి కలిగిన ఆనందం మాత్రమే ఉంది. శాంతమ్మ కాసేపు వాళ్ళిద్దరినీ గమనించింది. ఒకప్పుడు ఒకరి ముందొకరు కూడా సరిగా మాట్లాడుకోలేని ఈ ఇద్దరు ఇప్పుడు ఒకరి కళ్ళల్లో ఒకరు సంతోషాన్ని వెతుక్కుంటున్న తీరు చూసి ఆమె హృదయం నిండిపోయింది. దేవుడా, వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి అని మనసులో ప్రార్థించింది. రుద్ర అనన్య కోసం కుర్చీ జరపడం, అనన్య అతనికి కాఫీ అందించడం, మాటలు లేకపోయినా చూపులతోని మాట్లాడుకోవడం, ఇవన్నీ గమనిస్తున్న కుటుంబ సభ్యుల ముఖాల్లో తెలియని సంతృప్తి కనిపించింది. ఎందుకంటే వాళ్ళు కేవలం ఒక జంటని చూడటం లేదు, ఒకరినొకరు అర్థం చేసుకొని గౌరవించుకొని ప్రేమతో కలిసి నడవటం మొదలుపెట్టిన రెండు హృదయాలని చూస్తున్నారు. ఆ ఉదయం ఇంట్లో పెద్దగా ఏమీ జరగలేదు, కానీ ఆ చిన్న చిన్న నవ్వులు, ఆ చూపులు, ఆ సంకోచం ఇవన్నీ కలిసి ఆ ఇంటిని మరింత సంతోషంతో నింపాయి. అనన్యకి కూడా కాసేపటికి తన సంకోచం తగ్గిపోయింది. అందరూ తనని ఆట పట్టించిన వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమని చూసి ఆమె మనసు హాయిగా మారింది. ఆమెకి తెలియకుండానే రుద్ర వైపు చూసింది. అతను కూడా ఆమెనే చూస్తున్నాడు. ఇద్దరూ ఒక చిన్న చిరునవ్వు పంచుకున్నారు. ఆ ఒక్క చిరునవ్వే మన సంతోషాన్ని చూసి మన వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు అనే భావాన్ని వాళ్ళిద్దరికీ అర్థమయ్యేలా చేసింది. రోజు ఇంట్లో ఎంతో హాయిగా గడిచిపోయేది. అందరూ కలిసి టిఫిన్ చేయడం, పాత జ్ఞాపకాలు చెప్పుకోవడం, శాంతమ్మ చిన్నప్పటి కథలు చెప్పడం, వాటిని విని అందరూ నవ్వుకోవడం. ఇంటి వాతావరణం పూర్తిగా ఆనందంతో నిండిపోయింది. రుద్ర కూడా చాలా కాలం తర్వాత అంత నిశ్చింతగా కనిపించాడు. మధ్యలో అనన్యని ఆట పట్టించడం, ఆమె సిగ్గుపడితే నవ్వుకోవడం, ఆమెకి టీ తీసుకొచ్చి ఇవ్వడం లాంటి చిన్న చిన్న విషయాల్లోనే అతని ఆనందం కనిపిస్తుంది. అనన్య కూడా ఆ రోజు చాలా ప్రత్యేకంగా ఫీల్ అయింది. ఇంత పెద్ద కుటుంబంలో తనకి ఒక స్థానం ఉందని భావన, అందరూ తనని తమ వారిలా చూసే ప్రేమ, ముఖ్యంగా రుద్ర చూపించే శ్రద్ధ, ఇవన్నీ ఆమె హృదయాన్ని నింపేశాయి.
సాయంత్రం అయ్యాక ఇద్దరు బయటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. పెద్దగా ఎలాంటి ప్లాన్ లేకపోయినా నగరంలోని వీధుల్లోని అలా కారులో తిరగడం, ఒక చిన్న కాఫీ షాప్ దగ్గర ఆగి కాఫీ తాగడం, పార్కులో కొద్దిసేపు నడవడం, ఇలా సాధారణమైన క్షణాలే వాళ్ళకి ఎంతో ప్రత్యేకంగా అనిపించాయి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.